మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి చేసి ఆయనను గాయపరచడం చాలా చాలా బాధాకరం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అశేషమైన స్పందన చూసి రాయలసీమ వరకు అది ఉండిపోతుందిలే అనుకున్నారో ఏమో తెలియదు, కానీ రాయలసీమ దాటి మరి విజయవాడలో కూడా రాత్రి 10 గంటలైనా కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయనను చూడడానికి రోడ్లన్నీ నిండిపోవడం చూసి ఓర్చుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కసారి పెట్టుకున్నందుకే మీ బ్రతుకు 23 సీట్లకు పడిపోయింది. ఆయన్ని పదే పదే ప్యాలెస్లో ఉంటాడు అని చెప్పి మీరు ఎన్నిసార్లు మాట్లాడి బయటికి రా అని ఛాలెంజ్ చేసినారు. ఒక్కసారి బయటకు వచ్చి ప్రజల్లో ఆయన తిరగడం మొదలు పెడితే మీ కడుపు కాలి అది ఓర్చుకోలేక ఈరోజు ఇలాంటి దరిద్రమైన పనులు చేయాలనుకుంటా ఉన్నారు. ఇదే మా హెచ్చరిక తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా జరిగితే తెలుగుదేశం పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. సిద్ధం సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పెరికి పందల చర్య. దీనికి అంత కారణం ఏంటంటే సిద్ధం సభల ద్వారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్న క్రమంలో ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క దీవెనలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని ఆక్రోషంతో దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు తప్పించాలని ఒక ప్రయత్నం చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అయితే వీళ్ళందరూ గమనించాల్సిన ఒకటి, జగనన్న పులివెందల పులి, ఆయన్ని మీరు ఎవరు ఏం చేయలేరు. ప్రజల యొక్క మద్దతు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎవరు ఏం చేయలేరు. దేవుని దీవెనలు ఆయనకి నిండుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల మనిషి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు కూడా ఈ విధంగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తే మీరు ఎక్కడ కూడా తిరగలేరని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. సిద్ధం బస్సు యాత్రలు ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తున్నారు. జనం తండోపతండాలుగా ఘన స్వాగతం పలుకుతూ ఉంటే తట్టుకోలేక ఈర్ష్యా దేశాలతోటి ఇలాంటి దుర్మార్గమైన, హేయమైన, నీచమైన, నికృష్టమైన, దుర్మార్గంగా ప్రవర్తించే నీకు ఇవాళ పుట్టగతులు ఉండవని చెప్పి ప్రజలు నిన్ను అసహించకుండా, సిగ్గు లేకుండా, సిగ్గు శర వదిలి ఇలాంటి దుర్మార్గానికి ఒరిగడుతున్నావంటే నీ నీచమైన బుద్ధి బయటపడింది. అందరికీ తెలుసు నీచుడు అని, కానీ ఇంత నీచుడు అన్న సంగతి ఇప్పుడే తెలిసింది. ఈ ప్రజలు 23 కాదు కదా, నీకు 0 యుద్ధం ఖాయం. నిన్ను పుట్టగతులు లేకుండా అయిపోతారు మీరు ఇలాంటి నీచమైన పనులు చేస్తే అని చెప్పి ప్రజలు ఉక్రోషంతో, బాధతో ఉన్నారు. ప్రజలకు మేలు చేస్తమే నీ తప్ప, ప్రజలకు మంచి చేస్తమే తప్ప, బిడ్డలను చదివిస్తమే తప్ప ఇలాంటి దుర్మార్గంగా వ్యవహరిస్తావా? ఈ రాష్ట్రం బాగుంటే చూడలేవా? జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వెంటనే చంద్రబాబు నాయుడు కూడా జైలుకు పంపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.